ముతోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అంబుకం గ్రామంలో పర్యటించారు. విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ఆయన అన్నారు. గ్రామస్తులు తమ దీర్ఘకాలిక రోడ్డు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గత కొన్నేళ్లుగా సరైన రోడ్డు లేక ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలకు పడుతున్న ఇబ్బందులను వివరించారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడిన రామారావు పటేల్ త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. సమస్య ఏదైనా తన దృష్టికి వస్తే పరిష్కారానికి ముందుంటానని ఆయన భరోసా ఇచ్చారు. हिंदू राष्ट्र की जय भीम ఇంకోసారి కుబేర్ మండలంలో పాంగర్పాడు ఉంది, అక్కడ కూడా ఇంతవరకు రోడ్ లేదు. అదేవిధంగా దౌనేలీల గామానాయక్ తాండా ఉంది, అక్కడ కూడా రోడ్ లేదు. ఈ కొన్ని విలేజెస్ లో చూస్తే ఇలా రోడ్ లేక ఏమైనా అత్యవసర పన్ను పడితే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడే మా సోదరులు చెప్పారు, ఎవరైనా హెల్త్ పరంగా బీమార్ అయిపోతే డెలివరీ కావాలంటే ఇక్కడ నుంచి మెదన్పూర్ వరకు పోవాలా, మెదన్పూర్ నుంచి అంబులెన్స్ లో పోవాలా. చాలా కష్టాల 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ మన దేశం స్వాతంత్రం అయిన తర్వాత కూడా ఇంకా మనం చాలా వెనుకబడి ఉన్నాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మీకు అందరికీ తెలుసు, గత 11 సంవత్సరాల నుంచి దేశానికి పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఒకటే ఉంది, ప్రధానమంత్రి సడక్ యోజనలో ప్రతి విలేజ్ కు రోడ్ కావాలి, ప్రతి విలేజ్ కు బిజిలీ కావాలి, ప్రతి విలేజ్ కు తాగటానికి నీళ్లు నల్ల పొజిషన్ కావాలి.